ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుడు సొలొమోనుకు ఇచ్చిన వాగ్దానంలో భాగం. సొలొమోను తన రాజ్య పాలన ప్రారంభంలో దేవుని వద్ద జ్ఞానమును అడిగాడు. సంపద, శత్రువులపై విజయమో దీర్ఘాయుష్యు అడగకుండా ప్రజలను న్యాయంగా పాలించడానికి జ్ఞానము కోరాడు. దాంతో దేవుడు సంతోషించి ఇలా అన్నాడు, నీవు జ్ఞానమును అడిగావు గనుక నేను నీకు జ్ఞానమును ఇస్తాను. కానీ నీవు నా మార్గంలో నడుస్తూ నా కట్టడలను పాటిస్తే నీకు దీర్ఘాయుష్యు కూడా ఇస్తాను అని. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక షరతుతో కూడిన వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం అనేది కేవలం కృప మాత్రమే కాదు, అది ఆజ్ఞను అనుసరించడం మీద ఆధారపడి ఉంటుంది. సొలొమోను తన తండ్రి దావీదులాగా దేవునికి విధేయంగా ఉండాలి. దావీదు పాపం చేసిన దేవుని మనసుకు అనుగుణంగా జీవించాడు. ఎందుకంటే అతడు పశ్చాత్తాపం చెందేవాడు మరియు దేవుని మార్గంలో తిరిగి నడిచేవాడు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఆయన మార్గంలో నడిచిన వారికే లభిస్తుంది. విధేయతే నిజమైన జ్ఞానానికి సూచకం. పాపం చేసినా దావీదులాగా పశ్చాత్తాపం చూపితే దేవుడు తిరిగి కృప చూపుతాడు. మనం రోజువారీ జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించడం వల్లే శాంతి, దీర్ఘాయుష్యు, కీర్తి అన్నీ వస్తాయి. ఇక్కడ దీర్ఘాయుష్యు అంటే కేవలం ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం కాదు. బైబిల్ ప్రకారం దీర్ఘాయుష్యు అంటే దేవుని కృపతో నిండిన, శాంతితో నిండిన జీవితం జీవించడం. సామెతల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను, సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు అని. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు అని. సహోదరి సహోదరులారా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దావీదు నీ మార్గములలో నడిచి నీ కట్టడలను నీవు నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు సొలొమోను కూడా నడిచి వాటిని గైకొనిన ఎడల అతన్ని దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని, నీ ఆశీర్వాదం అనేది నీ ఆజ్ఞలను అనుసరించడం మీదే ఆధారపడి ఉంటుందని, విధేయతే నిజమైన జ్ఞానానికి సూచకమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మార్గంలో నడుస్తూ ప్రతిరోజు నీ ఆజ్ఞలను పాటిస్తూ నీవిచ్చే శాంతి, దీర్ఘాయుష్యు, కృపతో నిండిన జీవితం పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, దయను సత్యమును ఎన్నడూనూ మమ్మను విడిచిపోనీయక వాటిని కంఠభూషణముగా ధరించుకొని మా హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని
నీ దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివారమని అనిపించుకొనుటకు కృపచూపుమని మమ్మను పిలిచిన నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.